హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇవాళ నేను ఫస్ట్ మార్నింగే లేచి రైస్ పెట్టేసాను. ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నేను ఏం చేస్తున్నాను అనేది చూపిస్తున్నానండి ఈ వ్లాగ్లో. మార్నింగ్ కర్రీస్, టిఫిన్, ఇంకా ఇది కాకుండా ఈవినింగ్ కొంచెం హెల్తీగా జ్యూస్, ఇంకా బయటికి వెళ్ళి గోల్డ్ ఒకటి తీసుకున్నామండి బాబుకి చైన్. ఇవన్నీ చూపిస్తున్నాను. మార్నింగ్ ఫస్ట్ రైస్ పెట్టేసి తర్వాత టిఫిన్ కోసం అని చెప్పి చిన్న చిన్న పునుకుల్లా వేసానండి. కొంచెం పిండి మిగిలిపోతే అందులో కొంచెం గోధుమ పిండి కలిపి, మా చిన్న అబ్బాయికి ఏమో ప్లెయిన్గా ఇష్టం, పెద్ద అబ్బాయికి నాకు ఏమో ఉల్లిపాయలు వేసి ఇష్టం, మా వారికి కూడా ప్లెయిన్గా ఇష్టం. అందుకని చెప్పి రెండు విధాలుగా వేసానండి. ఒకదాన్ని ప్లెయిన్గా వేసేసి తర్వాత ఇంకొక దాంట్లో కొంచెం అల్లం, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఆ పిండిలో కలుపుకొని ఇవి కూడా వేసేసానండి. ఇందులోకి నేను గుల్ల శనగపప్పు చట్నీ చేశానండి. ఈ చట్నీ కూడా ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను, మీకు లింక్ కావాలంటే కింద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఈరోజు నేను మీషో నుండి ఒక డ్రెస్ వచ్చింది, ఆ డ్రెస్ కూడా చూపిస్తాను. అది కాకుండా ఈరోజు ఈజీగా అయిపోతుందని చెప్పి క్యాబేజీ కర్రీ చేశానండి. ఈ క్యాబేజీ రెసిపీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎలాగా నూనెలో డీప్ ఫ్రై చేశాను కదా అని చెప్పి అప్పడాలు కూడా వేయించేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పి అప్పడాలు కూడా వేయించేసానండి. ఇవి చాలా బాగున్నాయండి. ఇవి నేను బయట తీసుకుని ఇంట్లో చేసినవి కాదు, కాకపోతే చూడ్డానికి అప్పడం చిన్నగా ఉన్నా కూడా వేగిన తర్వాత చాలా పెద్ద అప్పడంలా వచ్చిందండి. చాలా బాగుంది, టేస్ట్ కూడా కమ్మగా ఉన్నాయి, కారంగా ఏం లేవు, పిల్లలు కూడా తినొచ్చు, అంత బాగున్నాయి. చూసారు కదండి ఎంతంత పెద్దగా ఉన్నాయో. ఇప్పుడు నేను క్యాబేజీ కర్రీ ఈజీగా ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా క్యాబేజీని మనం పెద్ద పెద్ద ముక్కల్లోనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని ఒక కళాయిలో కొంత వాటర్ వేసి అందులో ఈ క్యాబేజీ ముక్కలు, ఇంకా ఒక 2 నుండి 3 మీడియం సైజులో ఉన్న టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని ఈ రెండింటిని కూడా ఉప్పు వేసేసి ఆ వాటర్లో బాగా కలిపి మూత పెట్టేసి కుక్ అవనివ్వాలండి. ఇది ఇలా కలర్ చేంజ్ అయ్యి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది కదా, అప్పుడు మనం దీన్ని పక్కకు పెట్టేసి, లేదంటే తీసేయించుకోవడాన్ని నేనైతే నార్మల్గా దాన్ని పక్కకు పెట్టి సేమ్ కడాయిలో కొంత నూనె వేసుకొని ఇందులో శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంగువ, ఇంతేనండి. వీటిని వేసేసి ఈ పోపు కూడా కుక్ అయిన తర్వాత ఇప్పుడు సైడ్ ఉన్న ఈ క్యాబేజీ టమాటాను కూడా ఇటు సైడ్కి లాగేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిపి ఆయిల్ క్యాబేజీకి టమాటాకి పట్టే విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంతమంది కొంచెం చింతపండు రసాన్ని, అంటే చింతపండు రసం అంటే ఎక్కువ కాదండి, ఒక 4-5 స్పూన్ల వరకు పడుతుంది అంతే. చింతపండు రసం వేసుకుంటారు, లేదంటే టమాటాలు పులుపు సరిపోతుంది అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అన్నది. మనం ఇలానే తినేయచ్చు, లేదంటే ఉత్తి రైస్లో కూడా తినేయచ్చు, లేదంటే మనం రసంతో కూడా తీసుకోవచ్చు. ఇది ఫ్రై అని చెప్పలేం, కర్రీ అని చెప్పలేం, కానీ బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. కొంతమంది ఇందులో మనకి పెసరపప్పును కూడా నానబెట్టుకొని పెసరపప్పు క్యాబేజీ కూడా వండుకుంటారండి, కాకపోతే క్యాబేజీ చిన్నగా కట్ చేస్తారు, అంతే డిఫరెన్స్ అండి. కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి. మీషో నుండి ఈ డ్రెస్ బుక్ చేశానండి. ఈ డ్రెస్సు పైన కాలర్లో వచ్చిందండి, అంటే పైన బ్యాక్ మనకి నెక్కి వచ్చింది, నెక్ వరకు నెక్ డిఫరెంట్గా ఉంది, కానీ క్లాత్ బాగుంది, కాటన్ అండి, ప్యూర్ కాటన్ వచ్చింది నాకు. ఇది వర్క్ కూడా చాలా సింపుల్గా ఇచ్చాడు, చాలా బాగుందండి, చాలా చాలా నీట్గా ఉంది. కలర్ ఏంటి, ఇంకా దీనికి ఇప్పుడు వచ్చిన ప్యాంట్లన్నీ కూడా మనకి చిన్న సైజు వస్తున్నాయి, కానీ దీనికి వచ్చింది కూడా బయట మనం స్టిచ్ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆ సైజు వచ్చిందండి. ప్యాంటుకు కూడా ఎలాస్టిక్ ఇచ్చారు, పైన చున్నీ కూడా ప్యూర్ కాటన్ ఇచ్చారు, చిన్నది ఏమీ లేదండి, చాలా పెద్దదే ఇచ్చారు చున్నీ కూడా. మీకు లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది అంబ్రెల్లా టైప్ అనండి, కట్స్ ఉండవు. ఈ డ్రెస్ వచ్చేసి చూసారు కదండి ఎంత లెంత్ ఉందో, ప్యాంట్ కూడా చాలా బ్రాడ్గా ఉంది కదండి, ప్యాంట్ కూడా చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ అయితే 10 on 10 అని చెప్పొచ్చు. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండి, 550 పడినట్టుంది నాకు. ఒకసారి నేను మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎంబ్రాయిడరీ, చిన్న ఎంబ్రాయిడరీ హ్యాండ్స్కి, నెక్కి మాత్రమే వచ్చింది, చాలా సింపుల్గా ఉందండి, చాలా బాగుంది, కంఫర్ట్గా కూడా ఉంది. ఇప్పుడు పునుకులు నార్మల్గా చెప్పాను కదా గొల్ల శనగపప్పు చట్నీతో అని చెప్పేసి ప్లెయిన్ పునుకులు, ఇంకా ఉల్లిపాయలు వేసినవి, ఇవి ఈవినింగ్కి కొన్ని ఉంటే ఉల్లిపాయలు వేసేసి పిల్లలకి స్నాక్స్ కింద ఇచ్చేసానండి, కొన్ని పునుకులు ఉంటే. ఇప్పుడు నేను
మామూలుగా మేము బాబుకి గోల్డ్ చైన్ తీద్దామని చెప్పేసి నేను గోల్డ్ షాప్కి వెళ్ళాను. కానీ వాళ్ళు గోల్డ్ అది వీడియోలు తీయకూడదని చెప్పారు. నేను వీలైనంత మటుకు చాలా చిన్న క్లిప్ తీసానండి. బాబుది ఒడిగండి, మా పెద్ద బాబుది. అందుకోసం అని చెప్పి అది కూడా చూపిస్తాను. ఈవినింగ్ మేము గోల్డ్ షాప్కి వెళ్ళే ముందు ఇలా గ్రేప్ జ్యూస్ చేశానండి. నేను ఇలా ఈ జల్లెడ ఉంటుంది కదా, స్టీల్ జల్లెడ, ఇందులోనే నేను కొన్ని చేతికి సరిపడా 2 గుప్పెట్లు వేసుకొని నేను బాగా చేత్తోనే నేను పిండుకుంటానండి. కిందకి అంతా పడి మొత్తం అంటే అది ఫుల్ అయ్యే వరకు కూడా, అంటే నాకు ఒక 1/2 kg వరకు కూడా నాకు ఈ నల్ల ద్రాక్ష అన్నది పడుతుంది. ఇందులో ఒక గ్లాసున్నర మాత్రం వాటర్ వేస్తాను. వేసేసి నచ్చితే షుగర్ వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలానే తాగేయచ్చు. షుగర్ కంటే ఇలా తాగడమే హెల్దీ నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా తాగేసిన తర్వాత ఈవినింగ్ గోల్డ్ షాపింగ్ అన్నది వెళ్ళిపోయామండి. ఈరోజు వ్లాగ్ వచ్చి ఇదేనండి. మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.